వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హాస్పిటల్లో భూమికి స్పృహ రావడంతో ఎస్పీ సూర్య భూమితో మాట్లాడుతూ ఉంటారు. చూడు భూమి, గగన్ గురించి నువ్వు అడగడానికి ఏమీ లేదు. గగన్ లోయలో పడి చనిపోయాడు. కానీ దానికి కారణం ఎవరో తెలుసా? మీ నాన్న అని అంటారు. సూర్య గారు అనగానే, చూడు భూమి, ఇదే నిజం. నిన్ను కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకువెళ్ళిన గగన్ని మేము ఏమీ చేయకపోయినా మీ నాన్నే తన చేతులతో షూట్ చేశాడు. గగన్ నిన్ను కాపాడి హీరోలాగా లోయలో పడిపోయాడు. ఇదే నిజం అనగానే ఇక భూమి తట్టుకోలేకపోతుంది. అక్కడున్న ఆ క్లాతులన్నీ పక్కన పడేసి గగన్ బావా అని చెప్పి పరుగు పరుగున వెళ్తూ ఉంటే చెర్రీ కనిపిస్తాడు. చెర్రీ అలాగే శారద ఇద్దరు పరుగు పరుగున వెళ్తూ ఉంటే అక్కడికి భూమి కూడా పరుగు పరుగున ఓపిక లేకపోయినా ఇక బావా నీకేమీ కాకూడదు, నీకేమీ కాదు అని చెప్పి పాపం కరెక్ట్గా లోయ దగ్గరికి వస్తుంది భూమి. ఇక శారద అలాగే ఇటువైపు చెర్రీ కూడా లోయ దగ్గరికి వస్తారు. ఇక శారద గుండె లలిసేలా ఏడుస్తుంది. నాన్న గగన్, అమ్మని వచ్చాను. 5 సంవత్సరాలప్పుడు ఈ అమ్మని నువ్వు కాపాడుకున్నావు. నీ ఆకలిని చంపుకొని కూడా నా ఆకలిని తీర్చావు. నువ్వు చావవు నాన్న, నువ్వు బ్రతికే ఉంటావు. ఈ అమ్మ ప్రాణం విలవిలలాడుతుంది. అమ్మా అన్న ఒక్క పిలువు చాలు, ఈ ప్రాణం వదిలేస్తాను అని చెప్పి శారద గుండెలు అలిసేలా ఇక అక్కడున్న లోయ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఇక చెర్రీ గుండె ముక్కలవుతూ ఉంటుంది. అన్నయ్య, నాన్న మీ కుటుంబాన్ని వదిలేసిన, అలాగే ఇందు బిందు పెళ్ళి దగ్గరుండి నువ్వే చేశావు. పూరికి అన్యాయం జరుగుతున్నా శివనిచ్చి బిందుకు పెళ్లి చేశావు. అలాగే పెద్ద చెల్లికి నువ్వు కట్నమిచ్చావు. అయిన వాళ్ళైనా సరే నీకు న్యాయంగా ఉంటే అదే చేస్తావు. అన్నయ్య, నువ్వు చనిపోయావంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి పాపం చెర్రీ అన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు. భూమి ఇక శారదని చూసి పరుగు పరుగున వచ్చి హత్తుకొని, అత్తయ్య గగన్ బావకి ఏమీ కాదు. నా గగన్ బావ ఎక్కడున్నా ప్రాణాలతో ఉంటాడు. గగన్ బావకి ఏమీ అవ్వలేదు. బావా ఎక్కడున్నావు? బావా ఎక్కడున్నావు? నన్ను వదిలి నువ్వు ఎలా వెళ్తావు? మన ఇద్దరి ప్రాణం ఒకటే కదా బావా. నేను బ్రతుకున్నానంటే నువ్వు బ్రతుకున్నావు. బావా నువ్వు ఎక్కడికి వెళ్ళవు. నువ్వు నా కోసం ఖచ్చితంగా ఇక్కడే ఉంటావు. అత్తయ్య మీరు కంగారు పడద్దు. అత్తయ్య మీరు బాధపడద్దు. బావా తిరిగి వచ్చేస్తాడు, బావ వచ్చేస్తాడు అని చెప్పి పాపం లోపల కొండంత బాధ ఉన్న శారదని ఓదారుస్తూ ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్కి నిజం తెలుస్తుంది. గగన్ భూమిని కాపాడి ప్రాణాలు వదిలినట్టు, శరత్చంద్ర గన్కి బలైనట్టు తెలిసి హాస్పిటల్లో అన్నీ పీకేసి ఇక మీరా చెంప పగలగొట్టి శరత్చంద్ర, ఒరే శరత్చంద్ర అని పిలుస్తారు ఇంటికి వచ్చి. కేపి భూమి ఏది అనగానే, ఛీ మారుతావేమో బావగారని చాలా గౌరవంగా ఇప్పటిదాకా పిలిచేవాణ్ణి. కానీ నీలో ఇంత విషయం ఉందని, నా కొడుకుపై ఇంత ప్రతీకారం ఉందని అనుకోలేదు. నా కొడుకు గగన్ ఏం తప్పు చేశాడయ్యా? వాడు నీ కుటుంబాన్ని ఏం అన్యాయం చేశాడు? నీ కూతురు ఉందో లేదో అన్నది తెలుసుకోకపోయినా వాడు పేదమ్మాయని భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. నీకోసం కదయ్యా భూమిని నీకు కూతురుగా వదిలేశాడు. అలాంటి నా కొడుకు గగన్ ప్రాణాలు తీయడానికి నీకు హక్కు ఎలా వచ్చింది అని చెప్పి ఇక చొక్కా కాలరు పట్టుకొని గట్టిగా అడుగుతూ ఉంటారు. కేపి నేను అనేలోపు మీరా వస్తుంది. ఏమండి ఆవేశం వద్దు అన్నయ్య అనగానే, నోరు ముయ్. ఇన్ని రోజులు నీ జీవితం కోసం ఈయన శారద, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన శారద్తో కనీసం మాట్లాడలేని పరిస్థితి. నిజం చెప్పాలంటే శారదని ఎంతో ఇష్టపడి ప్రేమించి చేసుకున్నాను. 2 ముత్యాల్లాంటి పిల్లల్ని గాలికి వదిలేశాను. వాళ్ళ ప్రాణాలతో ప్రశాంతంగా నేను దూరమైనా ఉంటారని. వాళ్ళని బ్రతకనివ్వలేదు కదా, వాళ్ళని పొట్టని పెట్టుకుంటారా? అలాంటప్పుడు మీరెందుకు బ్రతకాలి? అమ్మా భూమి భూమి అని గట్టిగా పాపం కృష్ణప్రసాద్ కూడా బాధపడుతూ అరుస్తూ ఉంటారు. అన్నయ్య ఆయన కోపంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆయన్ని గగన్ ఏమీ చేయలేదన్నయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది మీరా. ఇక పశ్చాత్తాప పడుతూ ఉంటారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా శారదని ఓదారుస్తూ ఇటువైపు భూమి అలాగే చెర్రీ ఇంటికి తీసుకుని వస్తూ ఉంటే
ఏపీ కుంటుకుంటూ ఎదురయ్యి శారదా అని చెప్పి శారదని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటారు. శారదా వద్దు, ఈ కుటుంబంతో నాకు ఎటువంటి బంధం వద్దు శారదా. నా కొడుకుని పొట్టనో పెట్టుకున్నారు. నిన్ను ఇలా భర్త లేనివాడిగా కొడుకుని దూరం చేసి భూమికి భర్తని దూరం చేశారు. వీళ్ళు భూమి మీద ఉండకూడదు అనగానే ఇంతలో ఎస్పీ సూర్య వస్తారు. హలో కేపీ గారు, మేము కూడా మిమ్మల్ని చంపాల్సిన బాధ్యత, అలాగే మీకు యాక్సిడెంట్ చేసింది గగనే అని మీరా గారు కంప్లైంట్ ఇవ్వడంతో తనని మేము అరెస్ట్ చేయాలనుకున్నాం. కానీ తనే భూమిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. పాపం శరత్చంద్ర గారు ఏం చేస్తారు, అందుకే గగన్ని షూట్ చేశారు అనగానే ఇక శరత్చంద్ర ఎస్పీ సూర్య అనగానే అవును కదా, మీ అమ్మాయిని కాపాడడం కోసం మీరు గగన్ని అనగానే సూర్య ఒక్క మాట చెప్తాను, మీరు అడవిలో మమ్మల్ని చంపాలని చూసింది నిజం కాదా? ఇప్పుడేమో మా నాన్న చంపాడని ఎలా అబద్ధం ఆడతారు అనగానే ఏంటి భూమి, మీ మీద నాకెందుకు పగ? ఆ గగన్ ఇదిగో కేపీని చంపాడని మీ మేనత్త మీరా కంప్లైంట్ ఇచ్చింది. అలాగే మీ నాన్న నిన్ను కిడ్నాప్ చేశాడని నా వెంటే వచ్చారు. దీనిలో నేను చేసిందేమీ లేదు. మీరు కావాలంటే ఎవరి మీద కేసు పెట్టినా నాకు అభ్యంతరం లేదు. నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని అనగానే ఛీ, నీతి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని అంటుంది శారదా. మీకు కిక్కెక్కిస్తేనే కదా ఈ శరత్చంద్రని నేను జైల్లో పెట్టిస్తాను. అటువైపు అపూర్వ ఆడిన డ్రామా ఇదే కదా. శరత్చంద్రని జైలుకు వెళ్తే అపూర్వ బెయిల్పై బయటికి వస్తుంది. అపూర్వ గారు బయటికి వస్తేనే కదా భూమికి అసలు సిస్సలైన శిక్షలు వేయగలుగుతుంది. చూడండి శరత్చంద్ర గారు, వీళ్ళు నన్ను తప్పు పడుతున్నారు అనగానే నిన్ను తప్పు పట్టం లేదు, ఆయన్ని మీరు అరెస్ట్ చేయాలి అని అంటుంది శారదా. ఇక కేపీ అంటారు, అవును, నా కొడుకుని పొట్టని పెట్టుకున్నా వీడిని అరెస్ట్ చేయాలి అని చెప్పి అనగానే శరత్చంద్ర భూమి వైపు చూస్తారు. ఇక ఎస్పీ సూర్య చూడండి సార్, మేమేమీ చేయలేము, ఎందుకంటే మీరే గగన్ని కాల్చారు అనగానే శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు ఎస్పీ సూర్యని. ఇక శరత్చంద్ర వెళ్తూ ఉంటే డాడీ చూసావా వీళ్ళ డ్రామా, అమ్మని జైల్లో పెట్టించారు, మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించారు అని అంటూ ఉంటుంది నక్షత్ర. భూమి, నేను గగన్ని కాల్చలేదమ్మా, నేను చంపలేదు, ఇది నిజం అని అంటారు శరత్చంద్ర వెళ్తూ వెళ్తూ. ఇక భూమి వాళ్ళ నాన్న కళ్ళల్లో పశ్చాత్తాపం చూస్తుంది. అత్తయ్య, మామయ్య, కావాలనే మన కుటుంబాన్నంతా అపూర్వ టార్గెట్ చేసింది. నాన్న తప్పు చేసుండడు అనగానే చూడమ్మా, ఇప్పుడు దాకా శరత్చంద్రపై గౌరవం ఉండేది. నా కొడుకుని వాడి చేతులతో కూతురు సౌభాగ్యం తీసినా అతన్ని నమ్మలేను. శారదా, ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి అంటూ ఉంటారు. ఇక కేపీ మీరా అలాగే ఇక బిందు బయటికి వస్తారు. నాన్న అనగానే చూడండి, ఈ ఇంట్లో నేను ఉండలేను అని చెప్పి కేపీ ఇక అక్కడి నుండి శారదతో పాటు తన ఇంటికి వస్తూ ఉంటారు. భూమి, మీరా అత్తయ్య ఏవి టెన్షన్ పడద్దు, గగన్ బావ ఎక్కడైనా బ్రతికే ఉన్నాడు నాకు తెలుసు. గగన్ బావ బ్రతికే వస్తే అప్పుడు మావయ్యది, అలాగే శారదత్తయ్యది, అలాగే నాన్నది ఏ తప్పు లేదని తెలుస్తుంది అని చెప్పి ఇక భూమి గగన్ గురించి ఆలోచిస్తూ లేదు, నా గగన్ బావ ఎక్కడైనా ఉంటాడు అని చెప్పి ఇక తన రూమ్లోకి వచ్చి బోరున గగన్ని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక కేపీ అలాగే శారద ఇంటికి రాగానే ఇటువైపు ధ్రువ అలాగే ఇటువైపు పూరి ఇక తార ముగ్గురు ఏంటత్తయ్యా ఇతన్ని తీసుకొచ్చావేంటి, ఇతని వల్లే కదా ఇదంతా జరిగింది అనగానే ఇంతలో అమ్మ గగనన్నయ్య అని చెప్పి పూరి ఏడుస్తూ ఉంటుంది. ఇక చి, ఇలాంటి కుటుంబం మీది అని నేను అనుకోలేదు పూరి. మీ అమ్మేమో వదిలేసిన భర్తని ఇంటికి తీసుకొచ్చింది, ఇప్పుడు గగన్ లోయలో పడి చనిపోయాడు. నా చెల్లి జీవితం ఇలా అవుతుందని అనుకోలేదు. తారా, మనం వెళ్ళిపోదాం పదమ్మా, ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే మనకి చాలా అంటే చాలా అవమానం అని చెప్పి తారతో పూరిని ఇంట్లోనే వదిలేసి పుట్టింట్లో వదిలేసి ఇక ధ్రువ వెళ్ళిపోతారు. ఇక పూరి చాలా బాధగా చాలా కోపంగా కేపీని శారదని ఇక చూస్తూ లోపలికి వెళ్ళిపోయి అన్నయ్య, నా జీవితం కోసం నువ్వు నీ జీవితాన్ని వదులుకోవాలనుకున్నావు, కానీ
నువ్వు నా నుండి దూరం అయిపోయినా నా జీవితం బాగుపడలేదు. ఇదంతా ఇదిగో ఈయన వల్లే అని చెప్పి కేపీని చూస్తూ ఇక బాధపడుతూ ఆశయించుకుంటుంది పూరి. అమ్మ పూరి, మీ నాన్న ఏ తప్పు చేయలేదు, కానీ గగన్ అనేది చంపింది అని చెప్పి అనగానే, లేదు శారదా, గగన్ చనిపోయాడంటే నేను నమ్మటం లేదు. ఖచ్చితంగా గగన్ తిరిగి వస్తాడు అని చెప్పి పాపం శారదకి ధైర్యం చెప్తారు కేపీ. ఇది ఇలా ఉండగా ఎస్పీ సూర్య కరెక్ట్గా అపూర్వ ఉన్న జైలు పక్కనే ఇక ఇంకొక సెల్లో శరత్చంద్రని తీసుకొని వస్తూ ఉంటారు. అపూర్వ, బావా, నువ్వు జైల్లో ఉంటేనే కదా నేను ఆ భూమికి ఏం చేయాలో అది చేయగలను. ఇప్పుడు చూడు బావా, అసలైన ఆట నువ్వు జైల్లో ఉండాలి, నేను బయటికి రావాలి అని లోపల సంతోషపడుతూ శరత్చంద్రని చూడి, బావా ఏమైంది, నువ్వేంటి అని చెప్పి చేతికి సంఖ్యలు ఉంటే చూస్తూ షాక్ అవుతూ ఇక నంగనాచి ఏడుపులు మొదలు పెడుతుంది. ఇక అపూర్వను చూసి శరత్చంద్ర కోపంతోనే జైలుకి వెళ్తాడు. ఎస్వి సూర్య గారు, మీకెంత ధైర్యం, నా బావని అరెస్ట్ చేస్తారా నన్ను అనగానే, చూడండి అపూర్వ గారు, నేను న్యాయానికి పెద్దపీట వేస్తానని మీకు తెలుసు కదా. అదిగో మీ శరత్చంద్ర గారు గగన్ని షూట్ చేస్తే గగన్ చనిపోయాడు. వాళ్ళ నాన్న కేపీ ఉన్నాడు కదా, అతనే శరత్చంద్ర గారిపై కంప్లైంట్ ఇచ్చారు. అందుకే మేము అరెస్ట్ చేశాము. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. నిజ నిజాలు ఏంటి అన్నది మీరు తేల్చుకోవాల్సిందే అని అంటూ ఉంటారు ఎస్పీ సూర్య కావాలనే అపూర్వతో. బావా బావా, నువ్వు జైల్లో ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఇంకా ఈ ప్రాణాలు ఇంకా ఎందుకున్నాయనిపిస్తుంది. నేను బ్రతకను అని చెప్పి కావాలనే ఇక సెల్కున్న గోడకి గుద్దుకుపోతూ ఉంటే అక్కడున్న ఆడ పోలీసులు, చూడండి మేడం, ఎందుకలా, తప్పు చేయనప్పుడు వస్తారులే, మీరు ఇలా చేయకూడదు అని చెప్పి ఓదారుస్తూ ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. ఇక ఎస్వి సూర్య బెయిల్పై లాయర్కి ఫోన్ చేసి రావడంతో ఇక లాయర్, అపూర్వ గారు మీకు బెయిల్ మంజూరైంది అనగానే, బావా బావా అని చెప్పి పరుగున సెల్ దగ్గరికి వచ్చి, బావా నేను బెయిల్పై బయటకు వచ్చాను, నువ్వు ఇప్పుడే వచ్చేస్తావు, నేను జైల్లో ఉండడం చూడలేకపోతున్నాను అనగానే, చూడపూర్వ, బెయిల్పై ఎందుకు బయటికి వస్తున్నావు అనగానే, బావా నేనేం తప్పు చేయలేదు, ఇద్దరం కనుక ఇక్కడే ఉంటే ఆ దేవుడు మన జీవితాలను మార్చేస్తాడు, మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. ఆ గగన్ కేపీ అందరూ మీ మీద పగబట్టారు బావా అని చెప్పి భూమిని వాళ్ళ వైపు తిప్పుకొని, వాళ్ళే మనపై పగబట్టారు అని చెప్పి డ్రామా ఆడుతూ బెయిల్పై బయటికి వస్తుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా అపూర్వ ఇంట్లో అడుగు పెట్టడానికి నక్షత్ర అన్నీ సిద్ధం చేసుకుంటుంది. ఇటువైపు మీరాని అలాగే భూమిని ఓదారుస్తూ ఉంటారు చెర్రి. ఇక భూమి, లేదు చెర్రి, నేను ఈ ఇంట్లో ఉండను, బావ ఎక్కడున్నాడో అక్కడికే వెళ్తాను, నేను వెతుక్కుంటూ వెళ్తాను అని అంటూ ఉంటుంది. ఇంతలో, మమ్మీ నువ్వు బెయిల్పై వచ్చావా, అక్కడే ఉండు మమ్మీ, హారతి ఇస్తాను అని చెప్పి నక్షత్ర హారతి పళ్ళం తీసుకొస్తూ ఉంటే, ఏమైంది నక్షత్ర, వదినేంటి అనగానే, మా అమ్మ ఏ తప్పు చేయలేదని బెయిల్పై వచ్చింది, అందుకే హారతి ఇస్తున్నాను అనగానే, నక్షత్ర, ఈ ఇంట్లో ఉండే హక్కు అపూర్వత్తయ్యకి లేదు అని అంటారు. షటప్ చెర్రి, మా అమ్మ ఏ తప్పు చేయలేదు, మా అమ్మని హారతిచ్చి లోపలికి పిలుస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది నక్షత్ర ఇక హారతి తీసుకొని లోపలికి వస్తుంది. ఇక భూమి వైపు చూస్తూ పక్కా నవ్వుతుంది. మీరా, నేను లేకపోతే నీ జీవితం ఎలా ఉందో నీకు అర్థమవుతుంది కదా. ఆ కేపీ శారద్ దగ్గరికి వెళ్ళిపోయాడు, అయినా నీ కొడుకు చెర్రీకి సిగ్గులేదు. నీ జీవితం నాశనమైపోయినా వాళ్ళ పెద్దమ్మ జీవితం, గగన్ జీవితం, భూమి జీవితాలు ఉంటే చాలు అనగానే, వదిన అది కాదు అన్నయ్యని అనగానే, నా బావని అరెస్ట్ చేయించిన ఆ కేపీని శారదని వదలను అనగానే, అపూర్వ ఇంట్లో ఎందుకు వచ్చావు అనగానే, ఏంటి భూమి, గగన్ చచ్చినా నీకు అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది భూమి. ఏయ్ భూమి అని అంటుంది నక్షత్ర. హే, నోరు అదుపులో పెట్టుకోండి, నా ఇంట్లో ఉంటూ గగన్ బాబు గురించి ఇలా తప్పుగా మాట్లాడితే అనగానే, అయ్యో బేబీ, భూమి ఇప్పుడు బాధలో కోపంలో ఉంది, నా చెంప పగలగొట్టినా నాకు బాధ లేదు. ఇప్పుడది మొగుడు చచ్చినా ఏమంటారు మీరా, మొగుడు చచ్చిపోయాక ఏం చేయాలో అవన్నీ భూమికి చెయ్యాలి. అప్పుడే భూమికి గగన్ చచ్చిపోయాడన్న నిజం తెలుసుకొని
కుక్కిన పేర్లా ఉంటుంది అనగానే అపూర్వ అనగానే, చూడు భూమి, ఈ అపూర్వ గురించి ఇంకా తెలుసుకోవడానికి ఏమీ లేదు. నేను ఈ ఆస్తి కోసం, ఈ ఇంటి ఆధిపత్యం కోసం ఇక్కడ ఎన్నో నేరాలు ఘోరాలు చేశానని కంప్లైంట్ ఇచ్చావు కదా. ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను ఆ శారదని కేపీని వదలను, చచ్చిన నీ మొగుడు దగ్గరికి పంపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అత్తయ్య ఎందుకలా మాట్లాడుతున్నారు అనగారే, ఒరే చెర్రి, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నీలా ఉంటే బాగుంటుంది అని చెప్పి అపూర్వ వెళ్తూ ఉంటుంది. ఇక భూమి ఏం చేయాలో అర్థం కాదు. బావా, నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత, ఎక్కడున్నావు బావా, నా కోసం నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అంటూనే ఉండగా గగన్ కళ్ళు తెరుస్తాడు. గగన్ నీళ్ళల్లో పడటంతో కొట్టుకొని అలా ట్రావెల్ చేస్తూ ఒక చిన్న పల్లెటూరు చెరువులో ఇక ఒక బండరాయి ఉంటే అక్కడ ఆగిపోతారు గగన్ స్పృహ లేకుండా ఉంటే అక్కడ జాలరి వాళ్ళు చేపలు పడుతూ ఉండగా గగన్ కనిపిస్తారు. పరుగున అక్కడికి వచ్చి, ఇక్కడ ఈ అబ్బాయి నీళ్ళల్లో కొట్టుకొచ్చారు అని చెప్పి అక్కడున్న జాలరి వాళ్ళు గగన్ని కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. గగన్ స్పృహలో ఉండడు, అక్కడ నాటు వైద్యం చేస్తూ ఉంటారు. ఇలా గగన్ జాలరి వాళ్ళకి చిక్కడంతో జాలరి వాళ్ళు మరి గగన్ని ఎలా కాపాడుతున్నారు, గగన్ భూమి మరి ఎలా ఒకటి కాబోతున్నారు, గగన్ భూమి దగ్గరికి ఎప్పుడు చేరబోతున్నారు అన్నది రాబోయే ఎపిసోడ్లో రాబోతుంది. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.